ఢిల్లీలో అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి నేతల భేటీలతో దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. కేంద్రంతో పోరాడేందుకు ఇతర పార్టీలు తమ కూటమిలోకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వచ్చిందని తెలిపారు. ఆయన నైతికంగా ఓడిపోయారన్నారు. ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను ఆహ్వానించారు. భారత రాజ్యాంగ పీఠికపై విశ్వాసం, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న పార్టీలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు ఖర్గే. ఇండియా బ్లాక్ థ్యాంక్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఓవర్వెల్మింగ్ సపోర్ట్ రిసీవ్డ్ బై అవర్ అలయన్స్. ద పీపుల్స్ మ్యాండేట్ has given befitting reply to the BJP and their politics of hate, corruption and deprivation. This is a mandate in defense of the Constitution of India and against price rise, unemployment and crony capitalism, and also to save democracy. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, కేసీ వేణుగోపాల్తో పాటు ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. అలాగే సిపిఎం నుంచి సీతారాం ఏచూరి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరపున సంజయ్ రౌత్, ఆప్ నుంచి సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, తృణమూల్ నుంచి అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. ప్రతిపక్ష నేతలంతా కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.